ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన దక్షిణామూర్తి స్తోత్రానికి మానసోల్లాసంతో సహా కలిపి అర్థాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారం కొంత మన స్వప్నాలను మనం ఏ విధంగా అసెస్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకు అంటే మన జాగృత అవస్థని అనలైజ్ చేసుకోవడానికి మరి పనికొస్తుంది అని చూసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఇంక కొన్ని శ్లోకాలు వాటి అర్థాలు చూసుకుంటూ వెళ్దాము. కాబట్టి స్వప్నంలో ఏ భావాలు ప్రకాశిస్తూ ఉన్నాయో, స్వప్నంలో ఏదో ఉన్నట్టు, తిన్నట్టు, వెళ్ళినట్టు, చేసినట్టు ఏవేవో కనిపిస్తూ, వినిపిస్తూ, జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా నా ప్రకాశమే. అవి వేరేగా లేవు. ఉన్నాయేంటి నిజంగా. నేను నిద్రపోయాను. నిద్రలో ఏదో కలగంటూ ఉన్న సమయంలో, కలలో ఏవో జరుగుతూ ఉంటే అవి నిజంగా వేరుగా ఎక్కడో దగ్గర నిజంగా ఉన్నాయా? లేవు గదా! ఊరికినే నేను కలగంటూ ఉంటే అక్కడ నా ప్రకాశమే అన్ని రూపాలుగా భాసిస్తూ ఉన్నది. ఇతరహన వేరేది కానే కాదు అని మనకు ఎంత క్లియర్‌గా తెలుస్తూ ఉంటుందో, అట్లానే విపశ్చితః విచారణ చేసి చూసుకోగలిగిన తెలివితేటలు కలిగిన జ్ఞానంతో ఉన్నవాళ్ళెవరున్నారో వాళ్ళేం చేస్తారంటే, స్వప్నమే గాదు జాగ్రతి అపి మెలుకున్నాను అని మామూలుగా మనుషులందరూ అనుకునే సమయంలో కూడా తథా ఏవ అట్లానే దాన్ని నిశ్చిన్వంతి నిశ్చయంగా ఇదంతా కూడా కలే. నిన్ నా స్వప్రకాశమే, నా ప్రకాశమే ఇన్ని విధాలుగా కనిపిస్తూ ఉన్నది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు దాన్ని అట్లానే చూడగలుగుతూ ఉంటారు. బలవంతంగా చూడ్డం గాదు. జ్ఞానంతో అనలైజ్ చేసుకొని వాళ్ళు దాన్ని అట్లా చూస్తారు. ఎట్లా ఆ విధంగా చూడగలరు అంటే, మనము ఈ స్వప్న ఉదాహరణను, దర్పణ ఉదాహరణను, స్వప్న దృష్టాంతాన్ని, దర్పణ దృష్టాంతాన్ని రెండింటిని ఒకటేసారి కలిపి చూస్తే అదెట్లా పనిచేస్తుందో తెలుస్తుంది. దాంతో పాటు బీజస్యాంకురైవో అని బీజంలో నుంచి అంకురం ఎట్లా బయటికొస్తుంది అని, విత్తనంలో నుంచి మొలకెట్లా వస్తుంది అన్న దాంతో సహా ఇవన్నీ కలుపుకొని చూడాలి. ముందైతే స్వప్నాన్ని ఫైనలైజ్ చేసి మిగిలినవి కూడా కలుపుకుంటూ వెళ్దాము. నిద్రలో కనిపించినవన్నీ నేనే. నేను గాక అక్కడ వేరేది ఇంకేమీ లేదు. ఎక్కడి నుంచొచ్చిందంటే నాలో నుంచే. ఎక్కడున్నదంటే నాలోనే ఉన్నది అది జరుగుతున్నంత సేపు. మళ్ళీ ఎక్కడికెళ్ళిపోయింది? అందులోనే ఉన్నది. మరి నాలోనే ఎక్కడో అణిగిపోయి ఉండిండొచ్చు. నేను కాక వేరేగా లేదు అని ఎంత క్లియర్‌గా, స్పష్టంగా, ఏమి అనుమానం లేకుండా మనకు తెలుస్తూ ఉంటుందో, అట్లానే ఈ జాగ్రత్త అవస్థను కూడా ఆ జ్ఞానులు అట్లానే చూసుకుంటూ ఉంటారు. స్వప్నమే అని వాళ్ళకి తెలుస్తుంటుంది. నిద్రయా దర్శితాన్ అర్థాన్ న పశ్యతి యథా ఉత్థితః సమ్యక్ జ్ఞానోదయాత్ ఊర్ధ్వం తథా విశ్వం న పశ్యతి. ఎవరైనా ఒకడు నిద్రపోతూ ఆ నిద్ర వల్ల వాడి కలలో వాడు ఏవో అర్థాలను దర్శిస్తూ ఉంటాడు. ఏవో పదార్థాలన్నీ ఉన్నట్టుగా, వీడు తిన్నట్టుగా, చూసినట్టు, విన్నట్టు అన్నీ దర్శనం చేస్తూ ఉంటాడు. అయితే యథా ఉద్ధితః మేల్కొన్న తర్వాత అవన్నీ నిజంగా ఉన్నాయని వాడేమి అనుకోడు. వాడు వాటిని అట్లా నా పశ్యతి ఇంకా. ఏమి లేవేదో కలొచ్చింది పోనీ అనుకుంటాడు. నిజంగా అవన్నీ ఉన్నాయని వాడు వెతుక్కుంటూ తిరగడు. నా కలలో ఏదో ఒక ఇంద్రభవనం కనిపించింది. నేను ఒక పెద్ద ఇంట్లో ఉన్నాను. పెద్ద కార్‌లో వెళ్తున్నాను అని నాకు కలొచ్చింది. కాబట్టి అవి ఇక్కడే ఉండిండొచ్చు. ఎక్కడ అని వాడు లేచి ఇల్లంతా వెతుక్కోడు. లేదా ఇంటి బయటికి వెళ్లి రోడ్డంతా వెతుక్కోడు. కల్లో ఉండే మంచిది అవి నిజం గాదో, ఊరికనే కలలో ఏవో కనిపించాయి మంచిది అనుకుంటాడు వాడు. మేల్కొన్న తర్వాత అవి నిజమని వాడేమి అనుకోడు. తథా అదే విధంగా తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు
ఆ జ్ఞానం వల్ల ఈ నిద్రలో నుంచి సమ్యక్కుగా, సమగ్రంగా జ్ఞానోదయం కలిగిన వాడు, ఇంకా తర్వాత ఈ జాగృత స్థితి అని కనిపిస్తున్న కలలో నుంచి కూడా అట్లనే వాడు మేల్కొంటాడు. వాడు ఇంక ఈ విశ్వాన్ని విశ్వంగా నిజంగా ఉన్నట్టుగా పశ్యతి చూడడు. ఇదంతా గూడా ఏవో కలలో కనిపించిన పదార్థాలు మేల్కొన్నాక ఎక్కడున్నాయంటే ఎక్కడ లేవండి. ఊరినే కలగన్నాను. మరీ అడుగుతారు మీరు విచిత్రం అని మనమే జెప్తాము. మన కల్లో కనిపించినవి, అవునా! నువ్వు పలాని డిస్నీకెళ్ళొచ్చావా? ఏది డిస్నీ ఎక్కడుంది? లేదా డిస్నీలో ఏదో కొనుక్కున్నావా? ఎక్కడుంది? అంటే ఇక్కడ లేదు. కలలో ఉందని జెప్పా నేను అని జెప్తాం మనం క్లియర్‌గా. అట్లా ఎవడైనా కలలో నాకేంటో డిస్నీకెళ్తే ఏదో బొమ్మ కొనుక్కున్నానని నాకు కలొచ్చింది అంటే ఏది చూపి అని అడిగాడనుకోండి. చూపియమంటావేరా నువ్వు? కలలో కనిపించిందని జెప్పాను. నిజంగా గాదు. అని ఎంత క్లియర్‌గా స్పష్టంగా చెప్తాడో, అట్లానే సమ్యక్ జ్ఞానం కలిగిన తర్వాత వీడు విశ్వాన్ని అట్లానే చూస్తాడు. నిజంగా లేదు. ఊరికనే అది నాలోనే కనిపిస్తూ ఉన్నది ఉన్నట్టుగా కలగా, అది ఊరికనే కల్పన నిజం కాదు అని వాడికి అంత క్లియర్‌గా తెలుస్తుందసలు. ఏమాత్రం సంశయం లేకుండా. మరెందుకు అట్లా మనకనిపించట్లేదు అంటే, ఇంకా కలలోనే ఉన్నాము. సమ్యక్ జ్ఞానోదయం కలగలేదు. మనమింకా ఉద్ధితులము కాలేదు. మేల్కోలేదు మరి. కలలోనే ఉండి కల గురించి కలలోనే మనము చర్చించుకుంటూ ఉంటే ఇదంతా నిజంగానే అనిపిస్తుంటుంది మరి. ఎందుకిట్లా అనిపిస్తుంది అంటే అనాది మాయ వల్ల. అనాదిగా ఉన్న మాయ. దానివల్ల మనకిట్లా అనిపిస్తూ ఉంటుంది. అనాది మాయయా సుప్తః యదా జీవః ప్రబుధ్యతే అజన్మ నిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. ఈ మాయ అనాది నుంచి ఉన్నది. ఎందుకుంటుంది? ఎందుకుంటుంది మాయ అనాది నుంచి అంటే, జ్ఞానము అనాది అయి ఉన్నది మరి. జ్ఞానానికి ఆది లేదు. జ్ఞానానికి అంతు లేదు. జ్ఞానానికి ఎప్పుడూ ఉండడము అన్నది ఒకటి లక్షణం ఉంటుంది. అదెప్పుడూ ఉంటుంది. అది అనాది గాబట్టి జ్ఞానము, ఆ జ్ఞానంతో మనము ఏది తెలుసుకుంటూ ఉంటామో, ఆ తెలుసుకోవడం అన్నదే మాయ. మాయ అన్నదానికి వ్యుత్పత్తి మీయతే అనయా ఇతి అని. దేని చేత మనం కొలుస్తూ ఉంటామో అని ఆ మాయ అన్న పదానికి అర్థం. దేన్ని బెట్టుకుని మనం కొలుస్తూ ఉంటామో, దేన్ని బెట్టుకుని కొలుస్తూ మనము జ్ఞానమన్న ప్రమాణంతో విషయాలను తెలుసుకుంటూ ఉంటాము. జ్ఞానం అన్నది ప్రమాణము. తెలుసుకుంటూ ఉండడము దాని ప్రమాయ. ఇప్పుడు నా ఎదురుగా ఈ టేబులుంది. ఈ టేబుల్ ఉన్నది అని నాకు తెలియాలి. ఎట్లా తెలుస్తుంది అంటే జ్ఞానం వల్ల తెలుస్తుంది. అయితే జ్ఞానం వల్ల అది ఎట్లా తెలుస్తుంది అంటే జ్ఞానం వల్ల నేను కొలుస్తాను. దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉన్నది ఇది టేబుల్ అని దాన్ని మొత్తం పూర్తిగా తెలుసుకుంటాను. ఆ రకంగా తెలుసుకోబడేది దేని వల్ల తెలుసుకుంటామో దాని పేరు మాయ. కాబట్టి జ్ఞానం ఉన్నది అంటే మాయ ఉంటుంది మరి. జ్ఞానం ఉన్నది అంటే దాన్ని వాడుతూ తెలుసుకోవడం అన్న లక్షణము దానికే ఉంటుంది. ఆ 2 వేరు వేరుగా ఉండవు. 2 ఒక్కటే. అయితే ఈ మాయ ఏమైతుందంటే, ఆ మాయగా కనిపిస్తూ ఉన్న వాటిని చూసుకుని అదే జీవుడు సుప్తుడైపోతాడు వాడు. ప్రసుప్తుడైపోతాడు. కలగనడం మొదలుపెడతాడు. మాయ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానం యొక్క శక్తి తెలుసుకుంటూ ఉండడాన్నే మాయ అంటాం మనము. మీయతే అనయ ఇతి అని చెప్పుకున్నదదే. జ్ఞానం ఉంటే అది తెలుసుకుంటూ ఉంటుంది. జ్ఞానం ఉన్నంత వరకు దానికి తెలుసుకునే శక్తి ఉంటుంది. జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది అనాది గాబట్టి, దాని యొక్క తెలుసుకునే శక్తి కూడా అనాదిగా ఎప్పుడూ ఉంటుంది. తెలుసుకుంటూ ఉంటే ఏమి తెలుసుకుంటుంది? అదేదో తెలుసుకోవాలి గదా! తెలుసుకుంటూ ఉన్నవి ఏవో పదార్థాలులాగా కనిపిస్తాయి. ఇంక కనిపించేసరికి అది సుప్తంలాగా అంటే స్వప్నం. స్వప్నంలాగా
కనిపిస్తూ ఉంటే ఇంక వీడు అవి నిజంగా వేరే ఉన్నాయి అనుకోని ఆ జీవభావంలోకి వెళ్ళిపోతాడు. అయితే వాడెప్పుడైతే ఆ జీవభావనలో నుంచి ప్రబుద్ధుడవుతాడో, మేల్కొంటాడో, అప్పుడు వాడే అసలు ఓహ్! నేనేనా? నేనే ఇదంతా? నేనే ఇన్ని రకాలుగా చూసుకుంటున్నానా? ఓహో! అనుకుంటాడు. అప్పుడు వాడికేం తెలుస్తుంది? నేను అజన్మ. నాకు జన్మ లేదు. జీవభావం కూడా మాయ చేత కలిగిన ఆ స్వప్న స్థితిలోని నిద్ర. నాకసలు జన్మ లేదు. నిద్ర అనుకున్నాను గానీ అసలు నాకు నిద్ర కూడా లేదు. ఉంది అనుకున్నాను. ఎందుకంటే నేను మాయ చేస్తూ ఉన్నంత వరకు నాకది ఉన్నది అని అనిపిస్తుంటుంది. ఓహో! నిద్రే లేకపోతే స్వప్నం ఎక్కడుంది అందులో? నిద్ర లేదు, స్వప్నం లేదు, జన్మ లేదు. జన్మ ఉండి, అందులో ఒక నిద్ర ఉండి, దాంట్లో ఒక స్వప్నం వచ్చి ఇవన్నీ లేవసలు. లేవు అంటే నాకు వేరుగా లేవు. అసలు లేకుండా పోయాయా అంటే అదిగో మాయ ఉన్నది మరి. జ్ఞానము ఉన్నది, జ్ఞానానికి మాయ ఉన్నది 2 ఉన్నాయి గాబట్టి, ఇవన్నీ గూడా ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ నేను కాక అవి వేరేగా లేవు. అవి లేవు అంటే, నేను కాక అవి వేరేగా లేవు నేనే. స్వప్నంలో ఏ విధంగానైతే కనిపిస్తున్న భావాలన్నీ నా ప్రకాశమే ఇతరము కాదు అని ఎట్లా తెలుస్తుంటుందో, నిద్రలో దర్శించిన పదార్థాలన్నీ నిద్ర మేల్కొన్నాక నాకు వేరేగా లేవు అని ఎట్లా తెలుస్తుంటుందో, అట్లానే ఈ అనాది మాయ వల్ల నిద్రలాంటి జీవభావంలో ఉన్న నేను మేల్కొన్న తర్వాత ఈ జన్మ, నిద్ర, స్వప్నం అని కనిపిస్తున్నవన్నీ నాకు వేరేగా లేవు. అన్నీ నాలోనే ఉన్నాయి. నా వల్లే వచ్చాయి. నాలోనే అణిగిపోతాయి. ఈ మొత్తం సృష్టిని సృష్టించింది, దాన్ని నడిపిస్తూ ఉన్నది, దాన్ని పూర్తిగా లయం చేసుకున్నది మొత్తం అన్నీ నేనే. అని వాడప్పుడు బుద్ధ్యతే తెలుసుకుంటాడు. వాడు ప్రబుద్ధుడైతే వాడు బుద్ధుడవుతాడు. వాడు మేల్కుంటే తెలుసుకుంటాడు. ఇదెట్లా జరుగుతుంది? అంతా బానే ఉంది గానీ, ఈ విధంగా ఈ కలలాంటి జీవితంలో నుంచి బయటపడ్డం ఎట్లా? ఆ ప్రబోధము ఎట్లా కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది అంటే, కొన్ని పద్ధతులున్నాయి. కొన్ని ఉన్నాయని చెప్తున్నాము గానీ, బేసికలీ ఒక్కటే ఒకటి మార్గము. ఇంక వేరే మార్గం లేదు. నువ్వు ఇట్లానే జీవభావంలోకి వచ్చేస్తే, దాంతో నువ్వు చూస్తున్న కలతో తాదాత్మ్యత చెంది, అది నిజంగా ఉన్నది అని నమ్మి, ఇంక అందులోనే ఉండిపోతావని నువ్వే భయపడి, నీకోసమే నువ్వే అది కాదు నువ్వు, ఊరికనే కలగంటున్నావు. అవన్నీ నువ్వే. అవన్నీ ఏవేవి నువ్వు చూస్తున్నాననుకుంటున్నావో అవన్నీ గూడా నువ్వే. నువ్వు అని అనుకుంటున్నది ఒక్కటి మాత్రమే గాదు నువ్వు. అన్నీ నువ్వే. మేలుకో, మేలుకో, మేలుకో. నిద్ర మేలుకుంటే నువ్వెవరో నీకు తెలుస్తుంది అని, ఎందుకైనా మంచిది అని వేదాల నిండా రాసి పెట్టుకునే ఆ పరాత్మ, ఆత్మ, ఆ పరబ్రహ్మము, దైవము, కాలము అని ఏ పేరు పెట్టి పిలిచినా సరే, అదేదున్నదో అదే ఆ పుస్తకం రాసి పెట్టుకుని అందులోకి దిగింది. ఎప్పుడెప్పుడైతే మళ్ళీ ఆ పుస్తకం చదివి దానికి జ్ఞాపకం కలుగుతుందో, జన్మ కన్నా పూర్వం తనేమి ఆ జన్మ అంటే జీవభావం. జీవభావానికి ముందు తనేమి అన్న జ్ఞాపకము, జ్ఞాపకమే జ్ఞానము. ఆ జ్ఞానం కలగ్గానే మళ్ళీ వాడు వాడి స్వస్థానంలో ఉంటాడు. ఏదో అల్జైమర్స్ వచ్చిన వాడు అసలు తనెవరు? తన పేరేంటి? తనెక్కడుంటాడు? తన వాళ్ళెవరు? ఏం జరుగుతున్నది? అని అన్నీ మర్చిపోయినా గూడా, ఏదో ఒక్క జ్ఞాపకం మళ్ళీ మనసులో కదిలితే కొంతసేపైనా మళ్ళీ వాడికి వాడెవరో గుర్తుకొచ్చినట్టు, అట్లానే ఇక్కడ గూడా ఆ పుస్తకం చదివితే ఏ పుస్తకము? 'శృతి' అని ఒకటుంది. వేదమని రాసిపెట్టుకుని వాడందులోకి దిగాడు.
దాని వల్ల తెలుస్తుంది. అది తప్ప ఆగమ ప్రమాణము, వేద ప్రమాణం తప్ప వేరే ఇంక ఏమీ లేదు. బికాజ్ మిగిలిందంతా కలే. వేదం తప్ప వేదం కూడా మళ్ళీ కలలోనే ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న విషయాన్ని పట్టుకొని నిన్ను నువ్వు తెలుసుకోవాలి. వేదం పట్టుకోవడం అంటే వేదాన్ని మళ్ళీ ఫిజికల్‌గా పట్టుకోవడం గాదు. వేదంలో చెప్పిన విషయం నువ్వు ఇది గాదురా! ఇంత మాత్రమే గాదు. అంతా నువ్వే. అయ్యయ్యో! నిద్రపోతున్నావు మేల్కో అని అదేది చెప్తుందో పాపము, అది మనమే రాసిపెట్టుకొని అందులోకి దిగాము. కాబట్టి అది చదువుకొని జ్ఞాపకం చేసుకోవాలి. మనమెవరో మనం గుర్తుకు చేసుకోవాలి. కాబట్టి ఆ శృతి చేత వేదం చదువుకో. నమ్ము దాన్ని ముందు. నమ్మి దాన్ని శ్రద్ధగా శ్రవణం చేశావంటే, దాన్ని విన్నావంటే అది చెప్తున్న మాట నువ్వెవరో నీకు గుర్తుకొస్తుంది. అనుమానం లేదు. కానీ ఒక్కొక్కసారి చాలా సార్లు, ఒక్కొక్కసారేమి చాలా సార్లు విన్నంత మాత్రాన ఏమీ గుర్తుకు రాదు. విన్నట్టే ఉంటుంది. అన్నీ తెలిసినట్టే అనిపిస్తుంది. విని, విని, విని విసుగు పుట్టిపోయింది. కానీ మాత్రం నేనెవరో నాకు జ్ఞాపకం రాదు. ఎందుకు అంటే, ఏమైనా అడ్డుపడి ఉన్నాయేమో, అదే కావాలి. ఇంక వేరేది వద్దు. ఇంక నాకు ఇంకొకటి వద్దు. నేనెవరో నాకు తెలియాలి. నాకు ఆత్మ కావాలి. అనాత్మలన్నీ వద్దు అని అంత ఘనమైన వైరాగ్యము, అత్యంత ఆసక్తి, అత్యంత భక్తి. భక్తి అంటే ఆసక్తి. దానికి తగులుకొని ఉండాలి. ఈ ఆత్మే నాకు కావాలి అని వేదాన్ని గట్టిగా పట్టుకునే, అందులో చెప్తున్న విషయాన్ని గట్టిగా, రూఢిగా, చాలా స్థిరంగా పట్టుకుని ఉండగలిగితే తెలుసుకోవచ్చు. కానీ అంతటి తత్పరత మనకెక్కడున్నది? చాలా భాగం ఉండదు. అనాత్మల గురించి కూడా ఆలోచనలు చాలా దండిగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ సేపు ఉంటాయి, ఎన్నో విధాలుగా ఉంటాయి. ఆత్మ గురించిన ఆలోచన తక్కువగా, అల్పంగా ఉంటుంది. ఏదో ఒక్కటి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఉంటుంది. అటువంటి తత్పరత లేకపోవడం వల్ల, పరవిషయాల గురించిన ఆలోచనలు ఎక్కువ ఉండడం వల్ల, శృతి మాత్రంగా మన గురించి మనకు తెలియట్లేదు. కాబట్టి ఏమి చెయ్యాలి అంటే, ఆ విధంగా అంత తత్పరత కలగట్లేదు మరి. శృతి మాత్రం చేతనే శ్రద్ధ కలగట్లేదు. అంత భక్తి, ఆసక్తి కలగట్లేదు. ఏం చెయ్యాలి అంటే, ఆచార్య అనుగ్రహం కావాలి. నీకు దారి చూపించేవాడు కావాలి. అనాత్మల్లో నుంచి ఇవతలికి నడిపిస్తూ, ఆత్మ వైపుకు నిన్ను తీసుకుని వెళ్ళేవాడు కావాలి. అటువంటి ఆచార్యుడు, వాడు చరిస్తూ నిన్ను ఆ మార్గంలో చరింపచేసేవాడెవడున్నాడో వాడు కావాలి. అప్పుడేమవుతుంది, వాడినొకడిని పట్టుకుంటే నువ్వు వేదంలోని విషయాన్ని, బ్రహ్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని డైరెక్ట్‌గా పట్టుకోలేకపోతే, డైరెక్ట్‌గా నీ వల్ల గాకపోతే, కనీసం శృతిలో ఉన్న విషయాన్ని నీకు అదే పనిగా వెంటబడి, చెవినిల్లు కట్టుకుని, చిలక్కి చెప్పినట్టు పదే, 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 పదే చెప్తూ, నీ వెంట నుండి నిన్ను నడిపించేవాడెవడుంటాడో వాడు కావాలి. అటువంటి వాడిని చూసుకుని నువ్వు అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకసారి నీకు తోచనప్పుడు, నీకు బుద్ధి పుట్టినప్పుడు, ఇంట్రెస్ట్ ఉండి లేక ఇన్ని కండిషన్స్ తోటి గాదు. అత్యంత ఆసక్తి కనీసం వాడి మీదైనా ఉండాలి. గురువు మీదైనా ఉండాలి భక్తి. నీకు ఆ తత్వం మీద అంత భక్తి లేకపోతే, భక్తి అంటే అత్యంత ఆసక్తి. విభక్తమైపోకుండా తగులుకుని ఉండడం, ఒకవేళ నువ్వు వేదంలో చెప్పిన తత్వాన్ని పట్టుకుని ఉండలేకపోతే, నెక్స్ట్ ఆప్షన్ కనీసం ఆ మార్గం మనిషిలాగా మాట్లాడుతూ ఉంటే పోనీ మనసు నిలబడుతుంది అంటే, పోనీ వాడినైనా గట్టిగా పట్టుకుంటే, ఇంక అదే పనిగా వింటూ, 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 వింటూ ఉంటే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి శృతి దగ్గరికొస్తావు. అక్కడి నుంచి దాటిపోతావు. అక్కడి నుంచి మేలుకుంటావు బేసికల్లీ. అక్కడి నుంచి ఏమవుతావు? మేలుకుంటావు. అయితే కానీ ఏదో ఆ శ్రద్ధ కలగట్లేదు అంటే, పోనీ భక్తి ఉందా? వెళ్లి ఆచార్యుడిని పట్టుకున్నావా అంటే, ఉన్నాయిలే శ్రద్ధ, భక్తి అయినా గూడా నాకు అర్థమై చావట్లేదు. నాకు గుర్తు రావట్లేదు. మరేం చెయ్యాలి అంటే, నీ ఇంద్రియాలు నీ మాట వినట్లేదు. నువ్వు స్వవశంలో లేవు. అది విషయము. దురవస్థలో ఉన్నావు నువ్వు. స్వవస్థలో లేవు. అందుకని నువ్వేం చెయ్యాలి?
యోగాభ్యాసంతో ఇంద్రియ జయాన్ని సాధించు. నీ ఇంద్రియాలను నీ వశంలోకి తెచ్చుకో. ఎందుకు అంటే ఆచార్యుడున్నాడు. ఆయన దగ్గరికెళ్తావు నువ్వు. ఆయన చెప్పేవన్నీ వింటావు. కానీ మనసు మాత్రం ఎక్కడెక్కడో ఉందనుకో. టీచర్ దగ్గరికెళ్ళాలి. కానీ మధ్య మధ్యలో నీకు వేరే పనులున్నాయని నువ్వు నీ కాళ్ళు ఎటో తీసుకెళ్తే ఎటో వెళ్ళిపోయావనుకో. టీచర్ ఎదురుగానే కూర్చుంటావు. ఆయన ఏదో చెప్తుంటే నువ్వు చేతులతోటి ఏదో పని వేరే పని చేస్తూనే ఉంటావనుకో. నీ చెవులు ఇంకా వేరేవేవో వింటుంటాయి. కళ్ళేవో చూస్తుంటాయి. ఇవన్నీ చేస్తూ ఉంటే టీచర్ దగ్గర కూర్చున్నా పనికిరాదది. ఆ ఉపయోగం తక్కువుంటుందప్పుడు. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఇంద్రియ నిగ్రహం ఎట్లో ఒకట్ల నువ్వే సాధించు. ఎట్లో ఒకట్ల అంటే ఏముంది మళ్ళీ దానికి అదే స్టెప్స్ ఉంటాయి. ఆసన జయము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని చాలా స్టెప్స్‌లో చెప్తారు మరి. అవన్నీ చేయి కూర్చో. యమ నియమాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఏదో విధంగా నీ మనసేంద్రియాల్ని నీ కంట్రోల్‌లోకి తెచ్చుకో. మనసేంద్రియాలే కాదు, దేహం గూడా. నీ దేహేంద్రియ మనసులను అన్నింటినీ నీ వశంలోకి తెచ్చుకున్నావనుకో. ఆ విధంగా నువ్వు చెప్పినట్టు నీ కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, మనసు అన్నీ నీ మాట వింటున్నాయంటే వాటన్నింటిని తీసుకొచ్చి గురువు దగ్గర పెట్టావనుకో. గురువు శృతిలో ఉన్న విషయాన్ని చెప్తుంటే నీ మనసు దానికే లగ్నమవ్వడము, భక్తమవ్వడము, సక్తమవ్వడం అంటే తగులుకొనుండడం. తగులుకుంటుంది ఇంకేమవుతుంది? దాంతో నువ్వు మెలుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇన్ని ఉంటాయి. నీ ఇంద్రియాలు నీ మాట వింటాయి. నీకు టీచరున్నాడు పాపం వాడు ఎదురుగా కూర్చొని చెప్తుంటాడు అదే పనిగా చిలక్కి చెప్పినట్టు. శృతి మీద నీకు నమ్మకం గూడా ఉంది. శ్రద్ధ గూడా ఉంది. కానీ అయినా గూడా తెలియట్లేదు ఏం చేయాలంటే నెక్స్ట్ ముఖ్యమైనది ఇది ఉందో లేదో చూసుకో. ఈశ్వర అనుగ్రహం ఉన్నదా? ఈశ్వర అనుగ్రహం లేకపోతే ఎన్నున్నా ఉపయోగం లేదు. ఇప్పుడు శృతి, ఆచార్య ప్రసాదము, యోగాభ్యాసము అని మనకు భగవద్గీతలో 4 అధ్యాయంలో చెప్పారు. ఈశ్వర అనుగ్రహమని లలితా సహస్రంలో 64 శ్లోకంలో జెప్పారు. ఇవన్నీ కలుపుకుంటేనే గాని మధ్యలో ఈ 4 అధ్యాయంలోని 39 శ్లోకం దగ్గర శంకర్ల వారు రాసిచ్చిన భాష్యంతో సహా కలుపుకొని, దాంతో పాటే లలితా సహస్రంలోని 64 శ్లోకము. ఈ 3 కలిపి చూస్తేనే ఇక్కడ మానసోల్లాసంలో చాలా సింపుల్‌గా శృత్యా ఆచార్య ప్రసాదేన యోగాభ్యాస వశేన చ ఈశ్వర అనుగ్రహేణ అని చెప్పినవేంటో అర్థమవుతాయి. కాబట్టి ఒక్కొక్కటి మెల్లగా చూద్దాం. శృత్యా ఆచార్య ప్రసాదేన యోగాభ్యాస వశేన ఈ 3 ముందు చూద్దాము. వీటి గురించి మన భగవంతుడు ఏం చెప్పారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయత ఇంద్రియః. శ్రద్ధావంతుడైతే వాడికి జ్ఞానం, ఆత్మజ్ఞానం వెంటనే లభిస్తుంది అనుమానం లేదు. శ్రద్ధ అంటే ఫోకస్. శ్రద్ధ అంటే నమ్మకం. వేదంలో చెప్పింది విని, నమ్మి దాని మీద ఎక్స్‌ట్రీమ్ ఫోకస్ చేశామంటే వెంటనే అందులో ఉన్న విషయం పట్టబడుతుంది. ఇంక మేలుకోవచ్చు అనుమానం లేదు. అంతటి ఎక్స్‌ట్రీమ్ ఫోకస్ లేదు. ఎందుకు అంటే అంత తత్పరత ఆ విషయం గురించి మాత్రమే ఉండడం అన్నది లేదు. పనకమాలిన ప్రాపంచికమైన అసత్ విషయాల గురించి కూడా ఆలోచనలు చాలా దండిగా ఉన్నాయి అంటే, ఇంకప్పుడేం చెయ్యి నువ్వు? తత్పరత కోసము టీచర్ దగ్గరికెళ్లి కూర్చో. నువ్వు సొంతంగా చదువుకోవడానికి నీకు రావట్లేదు కాబట్టి టీచర్ చెప్తే అదే పనిగా విని అప్పటికైనా కొంచెం ఆ దారిలో పడతావేమో. ప్రపంచం దారిలో నుంచి ఇవతలకొచ్చి ఆత్మ మార్గంలో పడతావేమో. అయినా గూడా టీచర్ దగ్గర కూర్చుంటే గూడా హెల్ప్ అవ్వట్లేదు. అయినా గూడా నాకేం అర్థం గావట్లేదంటే, టీచర్‌కే ఏం రాదో ఏమో, వాడికే చెప్పడం రావట్లేదు గాబట్టి నాకర్థం గావట్లేదు. నేను రోజు పోయి కూర్చుంటాను. రోజు పోయి ప్రతిరోజు గంట సేపు కూర్చుంటాను. అయినా గూడా నాకేం అర్థం గావట్లేదు. టీచర్‌కే ఏమీ తెలీదు. వాడికే చెప్పడం రావట్లేదు అని మళ్ళీ వాడినన్నావనుకో, ఇంక నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎళ్ళవు. ఇక్కడిక్కడే తిరుగుతావు. జన్మల్లో పడి. వాడిని అనడం మానేసి, నిన్ను నువ్వు చూసుకో. నీ ఇంద్రియాలన్నీ సంయమనం చేశావా? వాటన్నింటిని దగ్గరికి తీసుకొచ్చి నీ వశంలో పెట్టుకున్నావా లేదా?
పెట్టుకున్నావనుకో నీ ఇంద్రియాలు నీ వశంలో ఉన్నాయి. నీకు అదే వస్తువు కావాలని అత్యంత తత్పరత ఉన్నది. అది చెప్తూ ఉన్న ఆ శృతి పైన ఎక్స్‌ట్రీమ్ శ్రద్ధ ఉన్నది. ఇంకా జ్ఞానం రాకేమవుతుంది? ఏమవుతుంది? జ్ఞానం కలక్క నువ్వు మేల్కొనకేం జేస్తావు? జ్ఞానం కలిగితే ఏమైతదంటే ఏమైతుంది? ఏమి గాదు. జ్ఞానం కలిగితే పరమశాంతి ఇంకయిపోయిందక్కడికి. మళ్ళీ కొత్తగా జరిగేదేం లేదు. జ్ఞానం కలుగుతుంటే మనకు వచ్చేదేమి శాంతి. ఇంకా వేరే ఫలమేముండదు. జ్ఞానమే ఫలము. జ్ఞానమే శాంతి స్వరూపము. కాబట్టి అది విషయము అని మనకి శ్లోకానికి జనరల్‌గా అర్థం. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మన శంకర్ల వారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణ అధిగచ్చతి. దానికేం జెప్పారంటే, నువ్వు శ్రద్ధాళువైతే అటువంటి వాడు జ్ఞానాన్ని లభతే పొందుతాడు. అయిపోయిందక్కడికి విషయము. పాపం వాడు శ్రద్ధాళుత్వే అపి భవతి కశ్చిత్ మందప్రస్థానః. వాడు పాపం శ్రద్ధాళువే పాపం రోజు చదువుకుంటాడు. వేదాల మీద చాలా నమ్మకముంది. ఆస్తిక్య భావముంది. కానీ వాడి ప్రస్థానం కొంచెం మందంగా సాగుతున్నది. ప్రోగ్రెస్ అంతంత మాత్రంగా ఉన్నది. వాడికేం ఎక్కువ ప్రోగ్రెస్ తెలియట్లేదు. అటువంటి కశ్చిత్ భవతి ఒకడుంటాడు. శ్రద్ధాళువే గాని వాడికి ఏమి ప్రోగ్రెస్ లేకుండా ఎక్కడికి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఉన్నాడు. ఆత్మజ్ఞానం ఏమీ కలగట్లేదు వాడికి. అనాత్మ జ్ఞానం మాత్రం దండిగా ఉంది. అట్లాంటి వాడేం చేయాలి? వాడి కోసం మన భగవంతుడు ఏమి చెప్పారంటే, తత్పరత గావాలిరా నీకు. తత్పరత తగ్గిందో ఏమో! అనాత్మ పదార్థాల గురించి ఆత్రం ఎక్కువైనట్టుంది. పోయి గురువుగారి దగ్గర కూర్చో అని చెప్తున్నారు మన జగద్గురువులు కృష్ణ పరబ్రహ్మము. అందుకని నువ్వేం చెయ్యి అని మన శంకర్ల వారు మన గురువుగారు ఏం చెప్తున్నారంటే, గురూపసదనాదౌ అభియుక్తః జ్ఞానలబ్ధి ఉపాయే శ్రద్ధావాన్. గురువుగారింటికెళ్ళి కూర్చో ఇంకా. ఆయన ఎదురుగా కదలనీయకుండా, ఆయన్ని కదలనీయకుండా, నువ్వు కదలకుండా ఇంక అక్కడే కూర్చో. ఆయన చెప్తున్నది శ్రద్ధగా విను. ఆ రకంగా చేస్తే నీకు ఆ తత్పరత ఆ రకంగానైనా కలుగుతుంది. అట్లా చేస్తే జ్ఞానలబ్ధి ఉపాయము నీకు ఆ మార్గము కలుగుతుంది. అప్పుడు నువ్వు శ్రద్ధావంతుడు అవ్వచ్చు విత్ తత్పరత. వాడు పాపం తత్పరతతో కూడా ఉన్నాడు. వాడికి శ్రద్ధ ఉంది, తత్పరత ఉంది. 2 ఉన్నాయి గాని. వాడికి ఇంద్రియ జయం లేదు. వాడి ఇంద్రియాలు వాడి మాట వినవు. అవెక్కడెక్కడో ఏవో ఇక్కడ టీచర్ చెప్తూ ఉంటేనే, గురుగారు చెప్తూ ఉంటేనే వాడి మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. వాడేవో వింటుంటాడు. ఏదో చూస్తుంటాయి కళ్ళు. ఆ రకంగా అయితే వాడు. ఇది ఇంక మరి వీడికి కూడా ఒక మార్గం చూపించాలి గాబట్టి మన కృష్ణ వారు ఏం జెప్పారంటే, ఒరేయ్! నువ్వు సంయతేంద్రియుడివి గావాలిరా. నీకు పాపం శ్రద్ధ ఉంది, తత్పరత ఉంది. నీకదే కావాలనుంది, ఇంట్రెస్ట్ ఉంది. ఫోకస్ అంతంత మాత్రంగా ఉన్నా గూడా నమ్మకముంది. కానీ నీ ఇంద్రియాలు నీ మాట వినవు. కాబట్టి ఏం చెయ్యి అంటే నువ్వు సంయతేంద్రియుడివి అవ్వు అని మన కృష్ణ వారు ఏం చెప్తున్నారు అని మన శంకర్ల వారిక్కడ భాష్యంలో సంయతాని విషయేభ్యః నివర్తితాని యస్య ఇంద్రియాణి సహ సంయతేంద్రియః. విషయాల నుంచి వెనక్కి తిరిగి ఉండాలి వాడి ఇంద్రియాలు. కంటికి దృశ్యం అన్నది విషయము, చెవికి శబ్దం అన్నది విషయం. అట్లా ఆ విషయాల్లో నుంచి ఇంద్రియాలు వెనక్కి తిరిగితే దాని పేరు సంయతేంద్రియము. ఆ రకంగా ఇంద్రియాల్ని సంయతము తీసుకొచ్చి ఒక చోట వాటిని కంట్రోల్ చేసి ఉంచడం, స్వవశంలో ఉంచడం. ఏవం భూతః. ఈ విధంగా వాడు శ్రద్ధావంతుడై తత్పరతతో కూడి ఇంద్రియ నిగ్రహం సాధించిన వాడైతే వాడు అవశ్యం అసలు అనుమానమే లేదు. జ్ఞానం లభతే గ్యారంటీ. అయితే ఇక్కడ ఈ శ్రద్ధాళుత్వం లేదు వాడికి. శ్రద్ధావంతుడు గాదు గాబట్టి టీచర్ దగ్గరికెళ్లి కూర్చుంటాడు. టీచర్ దగ్గరికెళ్లి ఏమి చేయాలి? గురువుగారి దగ్గరికెళ్లి ఏమి చేయాలి అంటే, నమస్కారం చెయ్యి, ప్రణిపాతం చెయ్యి, వాడు చెప్పింది విను అవన్నీ చెప్తారు. అవన్నీ కావాలంటే చేస్తాడు వీడు. ప్రణిపాతాది అన్నీ చేస్తాడు. అయితే అవి బాహ్యంగా నువ్వు చేసావంటే అంత మాత్రమే చేస్తే, నా ఏకాంతికః వాడికి అనేకాంతికః వాడి మనస్సు అనేక విషయాల పైన బోతుంటుంది. ఇక్కడ మాత్రం బాడీని తీసుకొచ్చి గురువుగారి ముందు కూర్చోబెడతాడు. వాడి మనసు పరిపరి విధాలుగా పోతుంటే బుద్ధి ఇంకా అనంతమైన
శాఖలుగా పరుచుకుని ఎక్కడెక్కడో ఉంటుంది. వీడి బాడీని తీసుకొచ్చి టీచర్ ముందు పార్కింగ్ జేస్తే పని చెయ్యదు. అది మాయావిత్వాత్ అసంభవాత్. అది మాయావిత్వము. అది మోసము. నిన్ను నువ్వు మోసం జేసుకొని ఆ టీచర్‌ని మాయ చేస్తున్నావు. ఎదురుగా కూర్చుంటావు. వాడు టైమ్ వేస్ట్ చేసుకుంటూ. అట్లా చేస్తే నతు తత్ శ్రద్ధావత్వాదౌ ఇతి ఏకాంతతః జ్ఞానలబ్ధి ఉపాయః. ఈ రకంగా నువ్వు వాడిని టీచర్‌ని మోసం చేసి, నిన్ను మోసం చేసుకొని ఏంటో సాధిద్దామంటే, అది జ్ఞానలబ్ధి ఉపాయం కాదు. నిజంగా ఏ మాయ లేకుండా నిష్కపటంగా కూర్చో. ఇంక అనుమానం లేదు నీకు జ్ఞానం క్షిప్రం ఏవ. క్షిప్రము వెంటనే కలుగుతుంది అని చెప్పారు. దాన్నే ఇక్కడ శృతి అంటే దాని గురించి శ్రద్ధ. వేదం చెప్పిన విషయం గురించి నువ్వు శ్రద్ధ, నమ్మకం బెట్టుకో. ఆచార్య ప్రసాదము ఎందుకు అంటే, నీకా తత్పరత లేదు గాబట్టి టీచర్ దగ్గరికెళ్లి కూర్చో. అయినా గూడా టీచర్ దగ్గరికెళ్తే గూడా నీ ఇంద్రియాలు ఎక్కడెక్కడో తిరుగుతాయి. అవి నీ ఇంద్రియాలు నిన్నే మోసం చేస్తున్నాయంటే, వాటిని నీ వశంలోకి తెచ్చుకో. సంయతేంద్రియుడివవ్వు అని మన కృష్ణుల వారు చెప్పిన శ్రద్ధావాన్, తత్పరః, సంయతేంద్రియ ఈ మూడిటికి శంకర్ల వారు ఏమి భాష్యం రాశారో, అందులోని విషయాన్నే యాజ్ ఇట్ ఈజ్ మన సురేశ్వరాచార్యుల వారు, శంకర్ల వారి శిష్యుల వారు శృత్యా ఆచార్య ప్రసాదేన యోగాభ్యాస వశేన అని రాశారు. ఇన్ని ఉన్నా గూడా ఒక్కొక్కసారి మరి కావాల్సింది రావట్లేదు. ఏం చెయ్యాలి అంటే ఈశ్వర అనుగ్రహం ఉందా? లేదా? అని చూసుకోవాలి. ఈశ్వర అనుగ్రహం గురించి అర్థం చేసుకోవాలంటే, అంటే ఈశ్వరుడున్నాడు. భగవంతుడి అనుగ్రహం ఉండాలండి దేనికైనా. భగవంతుడి అనుగ్రహం, దేవుడి అనుగ్రహం లేకపోతే మనకేమొస్తుందండి? ఎబ్బెబ్బే! ఏమి రాదండి. దేవుడికే దయ గలిగినప్పుడు అదే రావలసిన భక్తి, శ్రద్ధ అవే వస్తాయి. మనమేమి మన చేతిలో లేదండి. మనం చేయగలిగిందేమీ లేదు. ఈడ కూర్చుందాం మనము. భజన చేద్దాం కావాలంటే. రామ రామ అందాము. రామకోటి రాద్దాము. ఏం దేవుడికి ఎప్పుడుకో అప్పటికి నా మీద దయ కలిగితే అప్పుడే వస్తుందిలెండి. అని ఈ రకంగా ఈశ్వర అనుగ్రహం గాదు. అది మోసము, మాయ, కపటమది. అందుకని దాన్ని సరిగ్గా అర్థం జేసుకోవాలి. ఈశ్వర అనుగ్రహం అన్నది లలితా సహస్రంలో ఉన్నది. తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహదా అని ఈ నామాల్లో అక్కడ సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అని 5 కృత్యాలు ప్రతిరోజు మనం చేస్తూ ఉంటాము అని చెప్తూ ఉన్న నామాలు. పోయిన వారం గూడా ఇందులో కొంతవరకు చెప్పుకున్నట్టున్నాం మనము. మళ్ళీ ఇంక ఇక్కడ స్పెసిఫిక్‌గా ఈశ్వర అనుగ్రహం గావాలి గాబట్టి, సదాశివ అనుగ్రహం మీద ఫోకస్ చేద్దాము. మనము ప్రతిరోజు కలే చూసుకుందాం మళ్ళీ. కలగంటున్నాము. మనం కల కనడం మొదలు పెట్టగానే కలను మనమే సృష్టించాం కదా! సృష్టికర్తలమయ్యాము. అప్పుడు ఏమయ్యాం మనము? సృష్టికర్త్రి బ్రహ్మరూపాగా మారాము. మనమే ఆ మొత్తం లోకాన్ని, స్వప్న లోకాన్ని సృష్టించుకున్నాము. సృష్టికర్తలమయ్యాము. ఆ తర్వాత గోవింద రూపంలో దాన్ని నడిపిస్తూ ఉంటాము. కలని మనమే మెయింటైన్ చేస్తుంటాము. ఆ తర్వాత మనమే దాన్ని ఉపసంహరిస్తాము కలని పూర్తిగా. మనమే కలను కనడం మొదలుపెట్టి దాన్ని ఆ రకంగా సృష్టించిన తర్వాత, దాన్నట్లా మెయింటైన్ జేసి, మన ఇష్టమొచ్చినంత వరకు, తర్వాత దాన్ని మళ్ళీ మనమే క్లోజ్ చేస్తాము. ఆ రకంగా 3 చేసిన తర్వాత, ఈలోగా ఏమైంది ఇక్కడ, ఈ లోకం ఉన్నది గదా! ఇక్కడ జాగృత లోకము, ఇక్కడ ఇంకొకటి పగటి కల కంటూ ఉన్నాం గదా! ఈ జాగ్రత్త లోకంలో కంటున్న ఈ కలలో మనం ఎప్పుడు స్వప్న లోకంలోకి వెళ్ళామో, అప్పుడు ఈ జాగృత్ కలను స్విచ్ ఆఫ్ చేసి, స్వప్న కలని స్విచ్ ఆన్ చేశాం గదా! అప్పుడేం జరిగిందంటే, ఈ జాగృత్ కలలో అంతవరకు ఏం జరిగాయని నేను కలగంటున్నానో, ఆ కలలోని విషయాలన్నింటినీ తిరోధానం చేస్తాను. వాటిని అక్కడ అణిచి ఉంచి, అక్కడి నుంచి స్వప్న లోకంలోకి వెళ్తాను. మళ్ళీ స్వప్నలోకాన్ని స్విచ్ ఆఫ్ చేసి, జాగ్రత్త లోకంలోకి వస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తని స్విచ్ ఆన్ చేస్తున్న సమయంలో, ఎక్కడ ఏమి తిరోధానం చేశానో అక్కడి నుంచే మళ్ళీ నేను అనుగ్రహంగా మళ్ళీ తీసుకొని ఇటొస్తాను. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఈ కల కంటిన్యూ చేయాలి గదా! ఇప్పుడు ఈ అనుగ్రహము దీన్నే మనం ఏం చేద్దామంటే, ఈ స్వప్నంలో నుంచి జాగ్రత్త, జాగ్రత్తలో నుంచి స్వప్నం
స్వప్నంలో నుంచి సుషుప్తి, సుషుప్తిలో నుంచి జాగ్రత్త, అందులో నుంచి స్వప్నం, అక్కడి నుంచి అని ఈ రకంగా తిరుగుతూ ఇక్కడిక్కడే ఉండడం గాక, అసలు ఈ 3 రకాల స్వప్నాల్లో నుంచి కూడా మొత్తం అంతా కలిపి ఒకటే స్వప్నం. జన్మ అన్న స్వప్నం. జన్మే స్వప్నం. జన్మే నిద్ర. ఈ నిద్రలో నుంచి నేను ఎవరు అన్న విషయం గుర్తు చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మేలుకోవడం. అంటే స్వప్నంలో నుంచి జాగ్రత్తలోకి మేలుకోవడం గాదు. స్వప్నము, జాగ్రత్త 2 కలే గాబట్టి, ఈ కలలో నుంచి నేను అన్న స్థితిలోకి మేలుకోవాలి గదా! అది ప్రబోధం. ఆ ప్రబోధం కోసం గదా మనం ప్రయత్నం జేస్తున్నాము. అక్కడికి రావాలంటే కూడా మనకి ఇదే మెథడ్. మళ్ళీ నేనెవరు అన్న విషయాన్ని అనుసరించి నేను గ్రహించాలి. అనుగ్రహము అంటే దాన్ని అనుసరించి నేను గ్రహించాలి. నేను ఎవ్వరు అన్న జ్ఞాపకాన్ని నేను పట్టుకోవాలి. దేన్ని అనుసరించి నేనెవరు అన్న విషయాన్ని ఎట్లా అనుసరిస్తానంటే అందుకనే శృతిలో నేను రాసి పెట్టుకొని వచ్చాను. నేనెవరు అని మర్చిపోతే మళ్ళీ నన్ను నేను గుర్తు చేసుకోవడం కోసం అందులో రాసి పెట్టుకున్నాను. దాన్ని అనుసరించి నేను గ్రహిస్తే వెంటనే గుర్తుకొస్తుంది. అయితే ఆ సమయంలో నా స్థితి ఈశ్వరమై ఉండాలి. సదాశివమై ఉండాలి. ఈశ్వరము సదాశివమై ఉండాలి. ఈశ్వరము అంటే ఇదంతా నా విభూతి అని చూడగలగాలి. అది నాకు వేరుగా ఉన్నది, అవన్నీ వేరుగా ఉన్నాయి. నేనింత మాత్రమే. నేను అల్పుడిని, నేనింత మాత్రమే. నేను చాలా చిన్నవాడిని. నాకన్నా పెద్ద పెద్దవి, నాకన్నా ఎంతో గొప్పవి ఎన్నో ఉన్నాయి. ఈ బయట అంతా అనుకున్నానంటే మళ్ళీ నేను అల్పమైపోతాను. ఈ కలలో నుంచి బయటపడలేను. అవన్నీ గూడా నేనే అని అనుకోవాలి. వాటన్నింటిని నాలో కలిపేసుకునేంత నేను విస్తరించాలి. ఆ రకంగా ఉండాలి అంటే నేను ఈశ్వరుడినని నన్ను నేను చూసుకోవాలి. నేను జీవుడిని అని చూసుకున్నంత వరకు నేను ఈ కలలోనే ఉంటాను. కాక ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను సదాశివమై ఉండాలి. చిత్తము శుద్ధమై రజోతమో గుణాలు లేకుండా ఉండాలి. ఆ స్థితిలో ఉన్న విషయాన్ని సత్తుని అనుసరించి నన్ను నేను మళ్ళీ గ్రహిస్తాను. అది ఈశ్వర అనుగ్రహము. ఆ రకంగా పట్టుకున్నానంటే నన్ను నేను ఫాలో అవుతూ పట్టుకున్నానంటే ఏంటిదంతా ఎక్కడి నుంచొస్తుంది అని చూసుకుంటూ, నేను చూస్తున్న కళను పట్టుకొని నన్ను నేను తెలుసుకున్నానంటే అది ఈశ్వర అనుగ్రహం. అట్లా చేశానంటే వెంటనే స్వాత్మ బోధ కలుగుతుంది. అనుమానం లేదు. ఆత్మబోధ అంటే ఆత్మజ్ఞానము. నేనెవరు అన్న విషయం నేను దాన్ని అనుసరించి గ్రహించగానే వెంటనే తెలుస్తూనే ఉంటుంది. మేలుకోవడం జరుగుతూనే ఒకటేసారి అయిపోతుంది మళ్ళీ వేరే వేరేగా కాదు. అని చెప్తూ ఉన్నారు. అప్పుడు వాడిని వాడు ఎట్లా చూసుకుంటాడు అన్న విషయం ఇంక తర్వాత శ్లోకాల్లో చెప్తూ వెళ్తారు. అయితే ఇంతవరకు మనం విన్నదాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఊరికినే వింటే ఉపయోగం లేదు. ఊరికినే శృతి వల్ల, వినడం వల్ల, శ్రవణం వల్ల లాభం లేదనుకుంటే ఆచార్య ప్రసాదము. అది కూడా పనిచేయట్లేదంటే యోగాభ్యాస వశము లేదో ఏమో అది కూడా చూసుకొని, అది పని చేయట్లేదంటే ఈశ్వరానుగ్రహం లేదో ఏమో, చిత్తశుద్ధి లేదో ఏమో, చిత్తశుద్ధి గావాలి. ఇంద్రియ నిగ్రహము గావాలి. ఆచార్య అనుగ్రహము గావాలి. శృతి కావాలి. ఇన్ని ఉంటే ఆత్మబోధ కలుగుతుంది. ఎక్కడ ఏది లోపించింది గాబట్టి ఇక్కడికి రాలేకపోతున్నాను అని ఎవరికి వాళ్ళు పొద్దస్తమానం అదే పనిగా ఆలోచన చేసుకుంటూ ఉండాలి ఇది కావాలి అంటే. ఆ తత్పరత ఉంటే దాని కోసం ప్రయత్నం చెయ్యాలి. ఆ శ్రద్ధ, తత్పరత ఉంటే ప్రయత్నం చేసుకోవాలి. నాకు శ్రద్ధ అంతంత మాత్రం, తత్పరత చాలా విషయాల మీద ఉన్నది. వాటితో పాటు దీని మీద గూడా ఉన్నది. అవన్నీ జెప్తే కుదరదు మరి. కానీ ఇది విషయము అని మనకు ఇంతమంది గురువులు ఎవరెవరు? కృష్ణ పరబ్రహ్మము, వ్యాసుల వారు, శంకరుల వారు, సురేశ్వరుల వారు ఇంతమంది చెప్తున్నారు. అదే పనిగా కొంతైనా మనము ఆలోచన మొదలుపెట్టి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంకా వేగంగా మనకు ఈ జ్ఞాపకం కలగాలని కోరుకుంటూ ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.